బేసికల్‌గా ఏంటంటే, అవకాశాలనేవి నిజంగా అందరికీ తొందరగా రావు. మీరే అందుకే మేము చేయండి. క్రియేట్ చేసుకున్న యెస్, అవకాశాన్ని. ఎగ్జాక్ట్‌లీ. సో, ప్రతి ఆపర్చునిటీని మీరు క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. అటు మీడియా ప్లాట్‌ఫామ్ కావచ్చు, ఇటు సిల్వర్ స్క్రీన్ కావచ్చు. సో, త్రూ అవుట్ జర్నీ ద్వారా ఇదంతా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఏంటసలు థియేటర్‌కి జనాల్ని ఎలా తీసుకురాబోతున్నారు? కాన్సెప్ట్ ఎలా అర్థమవుతుంది అసలు మీ సినిమాని? అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు కూడా మేము డైరెక్ట్‌గా క్యాంపెయిన్ నుంచే వస్తున్నామండి. ఇదివరకు మనకి క్యాంపెయిన్ ఒక ఆటోకి ఫ్లెక్సీలు కట్టి నేడే చూడండి అభిమాన థియేటర్లో అని చెప్పేసి క్యాంపెయిన్ చేశారు. ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. మేము ఒక క్యాంపెయిన్ రథం లాంటిది క్రియేట్ చేసుకుని దానికి ఫ్లెక్సీలు అన్నీ కట్టుకొని హైదరాబాద్ సిటీ మొత్తం తిరుగుతున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే హ్యాష్‌ట్యాగ్ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబర్గా తనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ కానీ వాళ్ళే మాకు ఉన్నటువంటి మెయిన్ సపోర్ట్. ఖచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ షో అండ్ ఆ రోజంతా వచ్చే షోలన్నీ కంపల్సరీ మినిమం బుకింగ్స్ వెళ్తాయని చెప్పేసి వెరీ స్ట్రాంగ్గా ఉన్నాం. ఎందుకంటే మేము ఇంతకుముందుకు ఇప్పుడు రథం కట్టుకొని వెళ్తున్నాం కదా, అక్కడ చాలామంది రిసీవింగ్ కానీ మేము ఇంకా ఆంధ్ర ట్రిప్కి వెళ్ళాం. ఆంధ్ర సైడ్ కూడా మేము ప్రమోషన్ పరంగా వెళ్ళాము. గుర్తుపడుతున్నారా జనాలు? గుర్తుపట్టడం హెయిర్ స్టైల్ కాదండి, గుర్తుపడుతున్నారా? దాదాపు 17 రోజులు వెళ్ళాము. 3 సార్లు మాత్రం మేము బయట హోటల్లో తిన్నాం. అంతా అక్కడ ఉన్న వాళ్ళ ఇళ్లలోనే తిన్నారు. అంతమంది ప్రేమిస్తున్నారంటారు మిమ్మల్ని. ఇంకా అది మా అదృష్టం అనుకోవాలి. ఓకే. సో దాన్ని బట్టి మనకు హోప్ వచ్చిన ఓకే సినిమా నడుస్తుంది, ఆడుతుంది. అంతకుముందుకు లేకుండా భయం ఉంటుండే, ఆ భయం కూడా ఈ ప్రమోషన్ త్రూ వెళ్ళిపోయింది. చెప్పారా థియేటర్కి సినిమా చూస్తాం మీకోసం టికెట్ కొంటామని చెప్పారా? మీ కామెంట్స్ చూడండి. నిన్న నైట్ 10:30 11కి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అన్ఎక్స్పెక్టెడ్ లైవ్కి వెళ్ళామండి. ఇన్స్టాగ్రామ్ త్రూ సోషల్ మీడియా. అన్ఎక్స్పెక్టెడ్గా 200-300 మెంబర్స్ మోర్ దాన్ ఉన్నారు ఆ టైంలో కూడా వచ్చి దాని ద్వారా ఆల్మోస్ట్ 500 వరకు రీచ్ అయింది ఆ వ్యూవర్షిప్ కూడా. సో ఫీల్ట్ వెరీ హ్యాపీ. లేట్ నైట్ కూడా చాలామంది వచ్చి మాకు సపోర్ట్గా నిలబడ్డారు.